నేను ఉండేది నల్గొండలో పుట్టి పెరిగింది, మా ఊరు తాస్కాన్గూడెం. నీ ఇన్ని రోజులు ఏమో నల్గొండ అని చెప్పినా మరి మునుగోడుకు ఎవరు గుర్తుపట్టకపోయింది. ఇప్పుడు నేను ఏ ఊరు అంటే అది మునుగోడు అని చెప్తున్నా. అంటే నువ్వు మునుగోడుని ఈరోజు మునుగోడుకి ఎటువంటి గుర్తింపు వచ్చింది, ఎటువంటి పేరు వచ్చింది. రాబోయే రోజుల్లో మీ అందరికి మాట ఇస్తున్నా, మీ ఆశీర్వాదంతో, మీ సహకారంతో తెలంగాణ రాజకీయాలను కూడా శాసించే రోజు వస్తుంది. మునుగోడు తెలంగాణ రాజకీయాన్ని శాసించి ఈ తెలంగాణ ఉద్యమకారులు కానీ, ఈ తెలంగాణలో ఉన్న పేదల కోసం అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా పేదోళ్ళ పక్షాన గొంతు వినిపించే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే మునుగోడులో చెండూరులో తిరుగుతుంటే 100 ఇళ్లకు పోతే 90 మంది మహిళల కన్నీళ్లు చూసిన. 100 ఇళ్లకు పోయినా 500 ఇండ్లు తిరిగిన చౌటుపల కాడ 190 మంది కన్నీళ్లతో బాధపడుతారు, కష్టాల్లో ఉన్నారు. మరి ప్రభుత్వం పైసలు ఉన్న వాళ్ళకు, కాంట్రాక్టర్లకు కాదు. కేసీఆర్ ఎందుకు గద్దె దింపినాం? తెలంగాణ వస్తే మా పేదల బతుకులు బాగుపడతాయని చెప్పి తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసిండ్రు. తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ మునుగోడులో కాదు, తెలంగాణలో పేదల బతుకులు మారలే. కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. కేసీఆర్ హయాంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు దోపిడీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాలు చేసిండ్రు. కానీ తెలంగాణ ప్రజల్లో, గ్రామాల్లో పరిస్థితి మాత్రం బాగుపడలే.